తరాల నుంచి కూడా ఆ దేవతలు వచ్చి దైవ కార్యం చూసుకుని వెళుతూ వెళుతూ కృష్ణమ్మ ఒడిలో ఇదిగో ఈ రాగి నాణాలు వేస్తారు. మీరు కూడా రాగి నాణాలు తీసుకుని కృష్ణమ్మకు నమస్కరించి అలాగే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని మీరందరూ కృష్ణమ్మ ఒడిలో రాగి నాణాలు వేయండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే ఆద్యాదనాద విద్మహే కన్యకుమారీ మహే తన్నో దుర్గ ప్రచోదయాత్. సత్యేన సావర్తమానో నివేదనం అమృతం మత్యంచ హిరణ్యేన సంతారత దేవో యాదుగుణాని భక్తున్న సూర్యదేవతాభ్యో నమః. యజమానస్య ధరణీనామదేవతే సర్వదోషపరిహారమస్తు సర్వానుకూలసిద్ధిరస్తు శీఘ్రమేవ పాణిగ్రహణయోగ్యతా బలసిద్ధిరస్తు. అయ్యా, సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి మండపంలో సరిగ్గా 3:45 నిశ్చితార్థం జరపడానికి నిశ్చయించాం. అయ్యా చంద్రశేఖర్ గారు, మన అందరము కలిసి మండపానికి వెళ్దాం పదండి. అయ్యా ఆదిత్య గారు, మీరిరువురు కాబోయే భార్యాభర్తలు కాబట్టి మీరిద్దరూ కృష్ణమ్మ ఒడిలో అలా బోటు ప్రయాణం చేసి రండి నాయన. ఛాయా, ఛాయా, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? రండి అంటూ ఇక్కడ దిగండి అంటూ అలా సీరియస్గా వెళ్ళిపోతున్నావేంటి? ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది నీకు? నా కర్మకు నేను ఇలా ఉండక ఇంకెలా ఉంటాను? కట్టుకున్న భర్త, కన్న కొడుకు ఎవరు నా కష్ట సుఖాల గురించి, నా సుఖ సంతోషాల గురించి పట్టించుకోలేదు. కుటుంబ బాధ్యతలు వదిలేసి ఎంతసేపు వ్యాపారాలు, లాభాలు, డబ్బులు అంటూ మీ మా నాన్న మీరు తిరిగి మా దారిన మమ్మల్ని వదిలేస్తే మేమెలా సంతోషంగా ఉండగలం? ఏడవడానికి కృష్ణానది వరకు రావాలా? ఏడవడానికి రాలేదండి, ఇందులో దూకి చావడానికి. ఛాయా, ఏమిటా మాటలు? ఏంటిది? ప్రేమ దబాయింపా? ఎందుకు ఎందుకు వాయిస్ పెంచుతున్నారు? లేఖ మనసు విరిగి శపించి నాకు దూరం అయిపోతుందేమోనన్న బాధతో మాట్లాడుతున్నాను. చూడండి, అది నాకు అన్యాయం చేస్తే నేను మీకు అన్యాయం చేస్తాను. అవును, ఏం పట్టించుకోలేదు, ఏ బాధ్యత నిర్వర్తించలేదు అని అలా మాట్లాడుతున్నావు? అదెందుకు మనకు అన్యాయం చేసి పెడుతుంది? అసలు ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు? తప్పుగా కాదు, అవతల తప్పు జరగబోతోంది. లేఖ ఆదిత్య అంటే ప్రాణమని, తనని తప్ప మరొకరిని చేసుకోనని తెగేసి చెప్పేసింది. ఆ ధరణికి ఆదిత్యకు నిశ్చితార్థం జరగబోతోంది. దాన్ని తట్టుకోలేక అది ఏ అఘాయిత్యానికైనా తలపడితే అప్పుడేం చేస్తారండి మీరు? నీ కూతురికి ఆదిత్య మీద ఉన్న అభిప్రాయాన్ని కానీ, నీ ఆలోచనలు కానీ ఏనాడైనా మీరు ఆదిత్యకు కానీ, నాకు కానీ, దాని అన్నకు కానీ చెప్పారా? లేదు. ఎందుకంటే లెక్కలేనితనం. పైగా ఆదిత్య తన అభిప్రాయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు. నేను ధరణిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని. మనకున్న అభిప్రాయాలు మనలో దాచుకొని ఇప్పుడు ప్రయత్నం చేయండి అనటం చాలా తప్పు. చూడు ఛాయ, ధరణి కూడా నా కూతురు లాంటి ఆడపిల్ల. తనకు అన్యాయం చేస్తే అది మన కూతురికి శాపం అవుతుంది.
శాపం పాపం అవే నాకు తెలీదు. నా కూతురి నాకు ముఖ్యం. చూడు, మీరు చాలా చాలా తప్పు పనులు చేశారు. అవన్నీ తెలుసు కూడా సైలెంట్గా ఉన్నాను. ఇప్పటికే చాలా పాపాన్ని మూటకట్టుకున్నారు. ఇంకా నాతో కూడా పాపం చేయించాలనే ప్రయత్నం చేయకు. మీరు చేయకండి. ఈసారి ఏదైనా తప్పుడు పని చేశారని తెలిసిందో ఎవరున్నారు, ఎక్కడున్నావు అని కూడా చూడను. జాగ్రత్త. ఏంటి ఏంటి బెదిరిస్తున్నారు? అది దాని బావని, మేనరికం ఉందని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పున్నారా? వాళ్ళ నిశ్చితార్థానికి ఆటంకం కలిగించటం దుర్మార్గమే. పాపం ఆ పిల్లకి పరీక్షలు పెట్టారు. తను దీక్ష పట్టి దైవానుగ్రహం సంపాదించుకుంది. ఇంకా చెడగొట్టాలని చూస్తే మనకి మహాపాపం చుట్టుకుంటుందే. చెప్పింది చేయడం చేతకాక అసమర్థతని దాచుకోవడానికి పాపం శాపం అనే మాటలు మాట్లాడకండి. పాపం పనులు చేయడంలో నేను అసమర్థుణ్ణే. ఆదిత్య ఓపికని పరీక్షించి తిరగబడేదాకా తెచ్చుకోకు. సొసైటీలో గౌరవ మర్యాదలు, మనకి ఆస్తిపాస్తులు అన్నీ ఆదిత్య కల్పించాడు. అది మర్చిపోయావా? ఇన్ని చేసినవాడు చంద్రలేఖ బ్రతుక్కి ఎందుకు అన్యాయం చేస్తాడనుకున్నావు? ఆ ప్రేమకి ఒక హోదా కల్పిస్తాడు, మంచి జీవితాన్ని అందిస్తాడు. నమ్మకం ఉంచితే అది గొప్పగా బ్రతుకుతుంది. చచ్చా, మిమ్మల్ని నమ్మి మీతో అనవసరంగా మాటలు పడ్డాను. ఏ బండరాయికో నా మొర చెప్పుకున్నా కరిగి సాయపడేది. ఏం భర్తో ఏం కొడుకో. ఛాయ, నీకే చెప్పేది. ఇంకా బెదిరించాలని చూసి చివరికి అయ్యో పాపం అనే మాటొచ్చే పరిస్థితిని తెచ్చుకోకు. పదా.